అందరికీ నమస్కారం అండి. నా చిరకాల మిత్రులు అనేక ఉద్యమాలు మేము నడుపుతున్న సమయాలలో సమైక్యాంధ్ర ఉద్యమం, రాష్ట్ర ఐక్యతా ఉద్యమాలలో మాకు ఎక్స్టెన్సివ్ మీడియా కవరేజ్ ఇచ్చినటువంటి నా మిత్రులు శ్రేయోభిలాషులైనటువంటి గణేష్ గారు, యాదవ్ కుమార్ గారు గత 6 సంవత్సరాల నుంచి విశాఖపట్నంలో అద్భుతమైనటువంటి క్రికెట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో వెళ్ళగలిగేటువంటి మ్యాచ్ని వీళ్ళకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో అద్భుతంగా నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 24, 26 3 రోజులు జరగబోయే క్రికెట్ టోర్నమెంటు సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా జిల్లాల నుంచి కళాకారులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇది ఆల్మోస్ట్ నేను చాలాసార్లు 3 సంవత్సరాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. ఒక ఇంటర్నేషనల్ ఫీల్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఒక అద్భుతమైనటువంటి అక్కడ అసలు న్యాచురల్గా క్రికెట్ చూసేటువంటి ఆక్యుమెంట్ కానీ, ఒక కమెంటరీషిప్ కానివ్వండి, అక్కడ ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి ఫంక్షనరీ కానివ్వండి, ఒక ఫ్యామిలీ వాతావరణంలో అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్కి విశాఖ వాసులందరూ కూడా ఖచ్చితమైనటువంటి సపోర్టు వీళ్ళకి చేయాల్సిందిగా, అలాగే ఎవరికి తోచినటువంటి చేయూత ఇలాంటి వాళ్ళకి ఇవ్వటం ద్వారా కళాకారులు మనం ప్రోత్సహించినట్టు ఉంటుంది. ఇలా కార్యక్రమాలు చేసేటువంటి సద్గీత్ ఎంటర్టైన్మెంట్స్ మన గణేష్ గారు లాంటి వ్యక్తులను కూడా మనం ప్రోత్సహించడం ద్వారా ఎక్కువ మంది స్పోర్ట్స్ని మనం ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది. స్పోర్ట్స్ని కూడా ఖచ్చితంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రతిసారి చెప్తున్న స్పోర్ట్స్ పాలసీని ఇవాల్వ్ చేస్తామని చెప్పని, అందులో భాగంగా ప్రభుత్వాలే అన్ని పనులు చేయలేవు. ప్రభుత్వాలకు మించి అద్భుతమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వ్యక్తులను ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. నేనైతే 100% ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నాను. నేను ఒక కర్షక దేవోభవ జాతీయ చైర్మన్గా నేను 100% వీళ్ళందరికీ నేను మొట్టమొదటి సపోర్ట్ చేస్తాను. మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పని ఆశిస్తున్నాను.